మరో రోజు మరో ప్రసాదంతో నేను ముందుకొచ్చాను. ఇది బియ్యపు రవ్వతోటి కుడుములండి, చప్పటి కుడుములు అని అంటాము వీటిని. స్టవ్ వెలిగించుకుంటున్నాను, గిన్నె పెట్టేసి. రవ్వకి 1కి 2 తీసుకోవాలండి. ఇది కూడా వాటర్ పోసేస్తున్నాను గిన్నెలో. మూత పెట్టేసుకుందాము. వాటర్ మరిగిపోయాయండి, లిడ్ తీసేస్తున్నాను. దీనిలో కూడా 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. రవ్వ ఉండ చుట్టుకోకుండా ఉంటుంది. 1 హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే కొంచెం టేస్ట్గా అనమాట, మన క్వాంటిటీని బట్టి. చప్పటి కుడుములు అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు రవ్వను వేసేసుకుందాము. రవ్వను వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా ఇదైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్లో మళ్ళీ తిప్పి చూసుకుందాము. ఇప్పుడు లిడ్ తీస్తున్నాను. చూడండి, దగ్గరకు అయిపోయింది. కలుపుకుందాము. చక్కగా అయిపోయిందండి, వాటర్ లేదు. పచ్చిశనగపప్పు సోక్ చేసి పెట్టుకోవాలండి బిఫోరే. అవి కొంచెం వేసి ఇలా కలిపేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. 21 ఉండ్రాళ్ళు చక్కగా చుట్టి పెట్టేసుకున్నానండి రౌండ్గా. ఇప్పుడు ఆవిరికి పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మీడియంలో పెట్టాలండి స్టవ్ని. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ ఉంచితే చక్కగా ఆవిరికి ఉడికిపోతాయండి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి.